ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న జనసేన దూకుడు పెంచింది. జనసేన బలోపేతంపై ఆ పార్టీ నేతలు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా పలు గ్రామాల్లో జనసేన కార్యాలయాలను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ మాడుగుల నియోజకవర్గం చీడికథ మండలం అప్పలరాజపురం గ్రామంలో కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోనే సాధ్యమని జనసేన నేతలు అన్నారు. ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. పార్టీలోనికి మన నాయుడు గారు సన్యాసి నాయుడు గారు రావడం, గవిరెడ్డి సన్యాసి నాయుడు గారు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రధానంగా ఇతను చేసినటువంటి సేవా కార్యక్రమాలు అంటే పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా నాయుడు గారు చేసినటువంటి ఈ సేవా కార్యక్రమాలు మా గెలుపుకి చాలా వరకు దోహదపడతాయని మేము ఆశిస్తున్నాం. సుమారు 120 గుళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 170 పశువులు చనిపోతే వారికి కూడా ఈయన సహాయ సహకారాలు అందించడం జరిగింది ఆర్థికంగా. 20,000 మొక్కలు నాటించడం, హుదూద్ సమయంలో 20,000 మొక్కలు నాటించడం ఒక కార్యక్రమం ఈయన చేయడం జరిగింది. ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా సుమారు 1000 ఈవెంట్స్ చేశారు ఈయన చేతుల మీదుగా. కష్టమైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేసినటువంటి మంచి మనిషి ఈ పార్టీలోకి రావడం మా పార్టీకి చాలా బలమని, మా నియోజకవర్గం వరకు మా నాయకుడు అక్కడ ఉండడం ఆ బలం, రాష్ట్రానికి బలం, మా నియోజకవర్గానికి మా నాయుడు గారు ఉండడం చాలా బలమని మీ జన సైనికులు అందరూ కూడా భావిస్తూ సాయశక్తుల మా జనసేన కార్యకర్తలు ఎవరైతే మన నియోజకవర్గంలో ఉన్నామో మేమందరం కూడా నాయుడు గారికి విన్నట్టు ఉంటాం. అతను కూడా వయసులో చిన్నవాళ్ళైన మా అందరికి కూడా చాలా రెస్పెక్టివ్ గా పార్టీ తాలూకా విధి విధానాలని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రేపటి నుంచే నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాలని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గంలో పార్టీ సిద్ధాంతాలని పార్లమెంటరీ కమిటీ వారి సూచనల మేరకు జనబాట అనే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక 7-8 గ్రామాలు వెళ్లి జనసేన పార్టీ తాలూకా సిద్ధాంతాలని, మేనిఫెస్టోని పబ్లిక్ ని నీతివంతమైన పాలన అందించాలని ఒక మెయిన్ సిద్ధాంతంతో పార్టీ ముందుకెళ్తుంది. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలని జన సైనికులు ముందుకు తీసుకెళ్తారు. జన సైనికులు అందరం కూడా పార్టీని రేపు రానున్న రోజుల్లో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరుగుతుంది. ఈ పార్టీ సింబల్ ని మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి. For more updates, please subscribe 99 TV Telugu.